నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నా చెల్లెల అనురాగానికి సంకేతమై పరస్పరం భద్రత భరోసాలనిచ్చే రక్షా కవచం రాఖీ. శ్రావణ పూర్ణిమ నాడు కట్టిన రక్షా సూత్రం అశుభాలను అనారోగ్యాలను నశింపచేసి సంవత్సరం అంతా రక్షణ కల్పిస్తుంది. తోబుట్టువులు ఒకరికొకరు రక్షగా ఉండాలనే సంకల్పంతో ఆచరిస్తున్న సనాతన సంప్రదాయం ఇది. ఈ రక్షరేకు కట్టడం వల్ల లక్ష్మీదేవితోనే ఇది మొదలైంది. వామన అవతారంలో విష్ణువు బలిని అణచివేసి ఆ బలి భక్తికి మురిసిపోయి అతని కోరిక మేరకు కావలివానిగా ఉండిపోయాడు. ఎంతకీ వైకుంఠపురానికి చేరని భర్త కోసం లక్ష్మీదేవి బలిచక్రవర్తి ఉండే సుతల లోకానికి వెళ్ళింది. రక్షాబంధనం కట్టి సోదరిగా మన్నించి పతిని ఇమ్మని కోరగా విష్ణువును విడుదల చేశాడు బలి. యుద్ధభూమికి వెళ్తున్న భర్తలకు రక్షాబంధనం కట్టి వీర తిలకం దిద్దేవారు. సచీదేవి ఇంద్రునికి రక్ష కట్టి విజయ సాధనకు తోడ్పడింది. తర్వాత అన్నలకు రక్ష కట్టడం ఆనవాయితీగా అయ్యింది. చరిత్రలో కూడా ఈ సంప్రదాయం కొనసాగింది. ముస్లిం సోదరుడు హుమాయూన్కు రక్ష కట్టి కర్ణావతి తన చిన్న సామ్రాజ్యాన్ని రక్షించుకుంది. 1905 బెంగాల్ విభజన పోరాటంలో ముస్లిం స్త్రీలు హిందూ సోదరులకు రక్ష కట్టి పోరాటాన్ని ఉపశమించేలాగా చేశారు. కుల మత వర్గ జాతి దేశ భేదాలు లేకుండా మహోన్నత ఐక్యమత్యానికి సంకేతం ఈ ఆచారం. అన్నా చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం. జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. అన్నయ్య ప్రేమి అరచేతిలోన అందాల రేఖలు అవుతుంటే గోరింట పండగ మా ఇంట పండగ. రాఖీ పండుగ సందర్భంగా ఒకరోజు ముందుగానే సీఎం వైఎస్ జగన్ కి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. శనివారం సీఎం వైఎస్ జగన్ విజయవాడ గుప్తా కళ్యాణ మండపంలో ఒక వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి విచ్చేసిన విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే విడుదల రజని, వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ గాయత్రి సంతోష్ని సీఎం జగన్ కు రాఖీలు కట్టారు. రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ సీఎం జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారత సాధించేందుకు మనందరి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక చర్యలు చేపట్టిందని తెలిపినట్లు సీఎం కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏపీ ప్రజలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. కుల మతాలకు అతీతమైన పండుగ రక్షాబంధన్ అని అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల మధ్య ఆప్యాయతలు నింపుతుందన్నారు. మానవీయ సంబంధాలను రాఖీ పండుగ మరింత పటిష్టం చేస్తుందన్నారు. రక్షాబంధన్ సంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సోదర సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. ఆలయ అధికారులు వీరికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. రాఖీ పౌర్ణమి మరియు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు 57వ డివిజన్లో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సోదరి యొక్క పాత్ర కుటుంబంలో చాలా విశిష్టమైనది. వాళ్ళందరికీ కూడా మనం రక్షణగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వారందరికీ సోదరి మనందరికీ కూడా ప్రేమపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షల్ని నేను తెలియజేసుకుంటూ వారందరికీ ఎల్లవేళ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అని చెప్పని ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా మహిళల యొక్క ఇబ్బందులకి రాకుండా ఎప్పుడూ వారందరికీ కూడా మేము అండగా ఉంటాము అని చెప్పని ఈ సందర్భంగా మరొకసారి మా సోదరీమణులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు తెలుగు చలనచిత్ర రంగంలో
ఎదురులేని తిరుగులేని ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా విజయవాడ నగర ప్రజలందరికీ అన్నదమ్ములందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా మల్లాది విష్ణు గారు, మా ప్రీతం నాయకులు, మా ఎమ్మెల్యే గారు, మా అన్నగారికి ఈరోజు రాఖీ కట్టి సోదరిగా మా అనుబంధాన్ని తెలియచేయటానికి ఈరోజు నేను రాఖీ కట్టాను మా అన్నగారికి. ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ వచ్చి ఎమ్మెల్యే గారి చేత కేక్ కటింగ్ చేయించుకున్నారు. దిశ చట్టం పచ్చి బూటకమని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లేని దిశా చట్టం పేరుతో ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. దిశా చట్టం అంటే దాని విధి విధానాలు, నిబంధనలు, సెక్షన్లు, శిక్షలేమిటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దిశా చట్టం ఎక్కడ అమల్లో ఉందో, ఎందరు కామాంధులను శిక్షించారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 141 మంది దళిత ఆడబిడ్డలపై జగన్ ప్రభుత్వంలో దారుణాలు జరిగాయని పిల్లి మాణిక్యాలరావు తెలిపారు. వైసీపీ నేతలకు దమ్ముంటే రాష్ట్రంలో దిశా చట్టం అమల్లో ఉందని చెప్పాలని టీడీపీ సవాల్ విసిరింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు శనివారం ఇక్కడ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం మాదిరిగా దిశా చట్టం కూడా రాష్ట్రంలో అమల్లో ఉందని, దాని కింద కేసులు పెడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పగలరా? కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లాలో హత్యకు గురైన రమ్యకు కూడా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద పరిహారం ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ప్రతిదీ ఫేకే. దిశా చట్టం కింద శిక్షలు పడ్డాయని స్వయంగా హోంమంత్రితో అబద్ధపు ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ఈ చట్టం కింద ఎవరెవరికి ఏ శిక్షలు పడ్డాయో పేర్లతో ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలి. ఆ జాబితా ఇవ్వలేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిశా చట్టం ఉందని, దిశా చట్టం ప్రకారం సెక్షన్లు, కేసులు ఉన్నాయని ప్రజలందరినీ భ్రమంలో పెట్టి మోసం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ సందర్భంగా నేను స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్ లో దిశా చట్టం గనుక ఉంటే ఆ దిశా చట్టానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమిటి, నిబంధనలు ఏమిటి, సెక్షన్లు ఏమిటి, శిక్షలు ఏమిటి అనేది ప్రభుత్వం వెల్లడించాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. చట్టమే లేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఇంతవరకు దానికి ఆమోదం చెప్పలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది. అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి మీకు మనసెట్లా ఒప్పుతుందని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇది చూడండి, ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలో ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబులకు సంబంధించినటువంటి అత్యాచార నిరోధక చట్టం ఇలాంటిది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండాలి. గుంటూరు దళిత యువతి హత్యను తీవ్రంగా ఖండిస్తూ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపకులు జడా శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. శ్రావణ్ కుమార్ దళితులపై దాడులు జరుగుతున్నా, అత్యాచారాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ నోరు మెదపకుండా ఉండడం దారుణమన్నారు. మహిళల మాన ప్రాణాలకు వెలకడుతున్న వైసీపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాలు రాజకీయ సమాధి కట్టడం ఖాయమన్నారు. రమ్య బ్రూటల్ మర్డర్ని నిరసిస్తూ ఈరోజు జై భీమ్ యాక్సెస్ జస్టిస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అండ్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో మరియు దళిత సంఘ నేతల ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ క్యాండిల్ ర్యాలీతో నైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిద్ర లెగుస్తుందని అయితే భావిస్తున్నాం. దళిత బిడ్డల్ని చంపేసి ఒక 10 లక్షల రూపాయలు చట్ట ప్రకారం వారికి రావాల్సినటువంటి హక్కుల్ని వాళ్ళ ముఖాన పడేసి, దళిత బిడ్డలు రోజుకొకళ్ళు చనిపోతుంటే కనీసం చంపిన నిందితులకి ఒక్కళ్ళు కూడా శిక్ష వేయకుండా దిశ యాక్ట్ వచ్చింది. ఫోన్ చేసిన 2 నిమిషాల్లో 7 నిమిషాల్లో పోలీసులు వస్తున్నారని చెప్తున్నా కానీ కొన్ని పదుల ఇన్సిడెంట్స్ ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల ఆత్మహత్యకి కారణాలు అవుతున్నాయి. ఈ గుడ్డి ప్రభుత్వం, దళిత బిడ్డల కోసం ఏర్పడిన ఈ ప్రభుత్వం బిడ్డల కోసం మాత్రమే, దళిత బిడ్డల కోసం మాత్రమే వారి ఓట్లతోటి గెలిచామన్న ప్రభుత్వం, దళితులకి మేనమామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు దళిత బిడ్డల మారణ హోమం జరుగుతుంటే వారిని కేవలం ఆట వస్తువులుగా, ఓటు బ్యాంకుగా చూసి ఒక 10 లక్షల రూపాయలు వారి ముఖాన్ని కొట్టి రౌడీ మూకలతోటి వారి కుటుంబాన్ని రాజీ చేయిస్తుంటే ఇంకా ఈ సమాజంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక దళిత హోమ్ మినిస్టర్గా ఉన్న ఈ రాష్ట్రంలో రోజు రోజుకి అనేక రకాలుగా
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద మహిళల మీద అనేక దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎంతో బాధపడాల్సిన విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి దిశ చట్టం ఇంతవరకు అమలులో కాకపోయినా ఎంతో ఊదరగొట్టే విధంగా దిశ చట్టం వల్ల ఎంతో ఉపయోగం ఉందని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలు చనిపోయినా కూడా దిశ చట్టం మీద ఇంతవరకు కూడా కనీసం ఒక్కరికి కూడా శిక్ష పడలేదని చెప్పేసి చాలా మంది నిందితుల్ని. ఎల్ఐసి ఉద్యోగుల సౌత్ సెంట్రల్ జోన్ మహాసభలు ప్రారంభం కానున్నాయి. మహాసభల ప్రారంభ సూచికగా యూనియన్ పతాకాన్ని జోనల్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు పి సతీష్, ఎస్కే గీత, ఎండి మెహబూబ్లు ఆవిష్కరించారు. మహాసభలకు ఎండి మెహబూబ్ అధ్యక్షత వహించారు. జోనల్ అధ్యక్షులు కె వేణుగోపాలరావు క్లైమెంట్ జేవియర్ దాస్లకు, మరణించిన ఇతర నాయకులకు, ఉద్యోగులకు అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బీమా సంస్థగా ప్రభుత్వ రంగ ఎల్ఐసి ప్రఖ్యాతిగాంచిందన్నారు. మన దేశం ఆర్థిక స్వావలంబన సాధించడంలో బ్యాంకులు, ఎల్ఐసి ముఖ్య భూమిక పోషించాయన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు విధానాలను దూకుడుగా వ్యవహరిస్తుందని, ఇది మన ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టదాయకమని తెలియజేశారు. ఈరోజు రేపు విజయవాడలో మాకవినేని బసవపుణ్య విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ మహాసభలు జరుగుతున్నాయి. వీటిని సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మహాసభలు అంటారు. ఈ 2 రోజులు జరిగే మహాసభలో ఎల్ఐసి ఎంప్లాయీస్ ముందున్నటువంటి కీలకమైన సమస్యలు 2. ఒకటి, ఈరోజు భారతదేశం గర్వించదగ్గ ఒక పెద్ద సంస్థగా ఎదిగింది ఎల్ఐసి. 5 కోట్ల పెట్టుబడితో మొదలైనటువంటి ఎల్ఐసి ఈరోజు పాలసీ హోల్డర్ల సొమ్ము ఆదా చేస్తూ 38 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు కలిగి ఉంది. ఇవన్నీ పాలసీ హోల్డర్ల యొక్క ఆస్తులు. ఇటువంటి ఎల్ఐసి వెనుక ఉన్నటువంటిది 40 కోట్ల మంది పాలసీ హోల్డర్లు. ఈ విధంగా పనిచేస్తున్న ఎల్ఐసి క్లెయిమ్స్లో 99% క్లెయిమ్ సెటిల్మెంట్లో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నటువంటి ఎల్ఐసి ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన పరికరాలను అమృత హస్తం చారిటబుల్ ట్రస్ట్ వారు అందించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అమృత హస్తం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి బెడ్లు, వీల్ చైర్లు, స్ట్రెచర్లు ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్మోహన్ రావుకు అందజేశారు. గాంధీనగర్ సాంబమూర్తి రోడ్లోని అమృత హస్తం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ఈ పరికరాలు సూపరింటెండెంట్కు అందజేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ అమృత హస్తం ద్వారా ఇప్పటికే నిరుపేదలకు ఆహారం అందించడంతో పాటుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన పరికరాలు సమకూర్చడాన్ని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో కంటే మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలకు అదనంగా దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే రోగులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. ఈరోజు అమృత హస్తం పేరు మీద కొంతమంది డోనర్స్ ముందుకు వచ్చి ప్రభుత్వ హాస్పిటల్స్లో మంచాలు, వీల్ చైర్స్, స్ట్రెచర్స్ ఇవన్నీ కూడా ఈరోజు ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే హాస్పిటల్కి, ప్రభుత్వ హాస్పిటల్కి ప్రభుత్వం అనేక రకాలుగా నాడులో పెట్టి చేస్తూ ఉంది. దాంతోపాటు వీరు కూడా ఈరోజు ముందుకు వచ్చి ప్రభుత్వ హాస్పిటల్కి స్ట్రెచర్స్, మంచాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ప్రభుత్వ హాస్పిటల్లో గోడౌన్లో మంచాలు కూడా ఇంకా ఎక్కువ ఉన్నట్టున్నాయి. సూపరింటెండెంట్ గారు చెప్పాలి. మనం అవసరానికి తగ్గట్టుగా కొంత చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ప్రాథమిక ఎందుకంటే హాస్పిటల్స్లో మనం ఇవ్వాలనుకున్నప్పుడు కొంత వారితో కూడా మాట్లాడి ఈ మంచాల కాన్సెప్ట్ ఎలాగొచ్చిందంటే అండి, ఒకరోజు న్యూస్లో చూసాము, మంచాలు లేక అంబులెన్సెస్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్న పేషెంట్ చూసాము. అంబులెన్స్లోనే మా చుట్టాలు ఒకళ్ళు చనిపోయారు. సో ఎట్లాగైనా సరే ఈ కొరత తీర్చాలని చెప్పి మంచాలు ప్లాన్ చేసి మేము అడగంగానే మీరు నమ్మరు సార్, 5 గంటల్లో మాకు 50 మంచాలు డొనేషన్ బ్యాంకులో పడిపోయినాయి మాకు డోనర్స్ దగ్గర నుంచి. దీన్ని బట్టి ఏంటంటే మా సంస్థ మీద, మేము చేస్తున్న కార్యక్రమాల మీద ప్రజలకి చాలా నమ్మకం ఉందన్నమాట. సో ఈ మంచాలు నా వైపు నుంచి నేను ఆర్ఎంఓలు
స్టాఫ్ అందరం కలిసి హాస్పిటల్లో వీలున్నంత మంచి ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా చాలామంది పేషెంట్లు మాతో ఎవరు మాట్లాడలేదని లేకపోతే సరిగా చెప్పలేదనో ఈ కారణాల వల్ల మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. ముందర దాన్ని రెక్టిఫై చేస్తే వైద్యం చేస్తూనే ఉన్నాం. వైద్యం అంతకుముందు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, ఇక ముందు జరుగుతుంది. కానీ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సమాజంలో యువతను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి గత 38 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ జోన్ కార్యదర్శి అబ్దుల్ అన్నారు. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సమాజంలో యువతను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి గత 38 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ జోన్ కార్యదర్శి అబ్దుల్ అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నైతిక విలువలు, మానవీయ విలువలను పెంపొందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తోందని పేర్కొన్నారు. నేడు సమాజంలో ఎంతో మంది యువత బెట్టింగ్, డ్రగ్స్, మద్యానికి బానిసలై మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే అలాంటి యువతలో నైతిక విలువలు పెంపొందించడానికి SIO అనే కార్యక్రమాలు చేస్తోందన్నారు. సామాజిక నిర్మూలన ఉద్యమాన్ని ఆగస్టు 22 నుంచి 30 వరకు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని సామాజిక చెడులను నిర్మూలించాలని కోరారు. SIO ఆంధ్రప్రదేశ్ గత 38 సంవత్సరాలుగా విద్యార్థులు మరియు యువకుల యొక్క సంస్కరణ ధ్యేయంగా పాటుపడుతూ మరియు దానికే తమ సేవలను అందిస్తూ ఉంది. ఇదే ధ్యేయంగా యువత మరియు విద్యార్థులలో నేడు మనం చూస్తున్న ఏదైతే వ్యసనాలు ఉన్నాయో వాటిని మనం ఈ సమాజం నుండి ప్రాళదొరడానికి మరియు వాటిని అంతం చేయడానికి స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక చెడుల నివారణ ఉద్యమంను ప్రారంభించింది. ఈ ఉద్యమం ఆగస్టు 22 నుంచి ఆగస్టు 31 తేదీ వరకు నిర్వహించబడుతుంది. ఈ ఉద్యమంలో ముఖ్యంగా ఏవైతే విద్యార్థులు మరియు యువతులు ఉన్నారో వారిలో ఏదైతే చెడులు ఉన్నాయో సామాజిక మాధ్యమాల వాడకంలో కానీ, చెడు వ్యసనాల పరంగా కానీ, పోర్నోగ్రఫీ మరియు బెట్టింగ్ మరియు మొబైల్ ఫోన్స్, గేమ్స్ అడిక్షన్ను దూరం చేయడానికి ఈ ఉద్యమం ద్వారా మనం విద్యార్థులు మరియు యువకులలో ఒక అవేర్నెస్ని, చైతన్యాన్ని తీసుకువచ్చి వాటి నుంచి ఈ చెడు వ్యసనాల నుంచి విముక్తి కలిగించడానికి ఈ ఉద్యమం ద్వారా స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా ఈ ఉద్యమం ఒక రేషన్ కార్డుకు ఒకటే పెన్షన్ ఇస్తామని ఎన్నికల ముందు వైసీపీ చెప్పిందా అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. అందరికీ పెన్షన్లు ఇస్తామని ఎన్నికల ముందు ప్రచారం చేసి ఇప్పుడు వాటిని కత్తిరించడం పేద ప్రజలను నమ్మించి మోసం చేయటమేనని ఆ పార్టీ ధ్వజమెత్తింది. టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పేదల పెన్షన్ల విషయంలో జగన్ రెడ్డి అడుగడుగునా మోసపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తున్నటువంటి కూల్చటాలు, రద్దులు, మార్చటాలు, ఆ పరంపరలో ఆయన పరిపాలనలో జరుగుతున్నటువంటి విధ్వంసాల పరంపరలో ఇవాళ పేదవాళ్ళు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళని తొలగించేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు 174 జీవో ప్రకారంగా ఆ కార్యక్రమం చేపట్టాడు. పెద్ద ఎత్తున పెన్షన్లని తొలగించడానికి పూనుకున్నారు. ఏంటయ్యా అంటే ఒక ఇంట్లో ఒకళ్ళకే పెన్షన్ ఉండాలి, లేదా ఒక కార్డులో ఒకటే పెన్షన్ ఉండాలి అనేది ఈయన కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఇవాళ ఆ పేదవాళ్ళు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉసురు పోసుకోవడానికి ఒక పథకం తయారు చేశాడు. ఆయన వస్తే 3000 ఇస్తా అన్నాడు. పాదయాత్రలో మైమర్చి ఆ ముద్దుల్లో 4000 కూడా ఇచ్చారు. న్యూజివీడు పట్టణం చినగాంధీ బొమ్మ వద్ద రోడ్డుపై పడుకున్న ఓ ఆవు దూడను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆవు దూడ నడుము విరిగిపోయి తీవ్రంగా గాయపడింది. తన బిడ్డ పరిస్థితి చూసి 2 గంటల పాటు అక్కడే ఉండిపోయింది ఆ తల్లి ఆవు. దృశ్యాన్ని చూసి చలించిపోయారు స్థానికులు. సంఘటనా స్థలానికి వచ్చిన గాయపడ్డ ఆవు దూడను చెప్పులు కుట్టే వ్యక్తికి 500కు అమ్మేశారు ఆవుల యజమాని. గాయపడ్డ ఆవు దూడను తీసుకువెళ్లే సమయంలో ఆవు యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు తిరగబడ్డారు. పట్టణంలో నడి రోడ్డుపై యథేచ్ఛగా తిరుగుతున్న ఆవులను నియంత్రించాల్సిన మున్సిపల్, పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో ఒక షాపు యజమాని కుమారుడు ఆవు దూడ పరిస్థితి చూసి చలించిపోయి దానికి వైద్యం చేయించేందుకు అంగీకరించాడు. తీవ్ర గాయాల పాలైన ఆవు దూడను తన కారు ఎక్కించుకుని గన్నవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించాడు. పట్టణంలో రోడ్లపైకి ఆవులను వదిలి ప్రజలకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ
ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తున్న ఆవుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.